మెగాస్టార్ చిరంజీవి మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి రాజ్యసభకు వెళ్తున్నారు. అది కూడా బీజేపీ నుంచి అని ఈ మధ్య ఎక్కడ చూసినా ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. కాకపోతే ఇందులో నిజం లేదనే చెప్పాలి. వార్తల కంటే చాలా వస్తూనే ఉంటాయి. ఈ మధ్య మన దేశంలోనే అతి పెద్ద రెండో పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ చిరంజీవికి వచ్చిన తర్వాత ఇవి ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాకపోతే ఇందులో చాలా వరకు నిజం లేదనే చెప్పాలి. ఈ రోజు న్యూఢిల్లీలోని అశోక రోడ్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారింట్లో ఒక ప్రెస్ మీట్ జరిగింది. కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. ఆ తర్వాత ఈ చిరంజీవికి సంబంధించిన అంశాల మీద కూడా చర్చ వచ్చింది. ఏంటి, ఏమైనా మీరు రాజ్యసభకు పంపించబోతున్నారా చిరంజీవిని అని కూడా మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఆయన సమాధానం ఇచ్చారు. అలాంటిదేం లేదు, గుర్తింపుకు నోచుకొని అన్సంగ్ హీరోస్ ఎంతో మందికి మేము పద్మ విభూషణ్, పద్మశ్రీ లాంటి పురస్కారాలు ఇచ్చాము. అందులో భాగంగా సినిమా రంగానికి చేసిన సేవలకు గుర్తుగా చిరంజీవికి మేము ఇది ఇవ్వడం అనేది జరిగింది అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. అంటే కేంద్ర మంత్రి హోదాలో ఉన్న